పిల్లలకి గ్రీన్ కలర్ మోషన్ అవ్వడము అనే దాని గురించి కూడా మనం చిన్న బ్రీఫ్గా మాట్లాడుకుందాము. మొదటి 3 రోజుల లోపు వయస్సు ఉన్న పిల్లల్లో నల్లమట్టు అంటాము, లేదా దీన్నే మెకోనియం అంటాము. ఇది డార్క్ గ్రీన్ ఆర్ గ్రీన్ కలర్లో ఉంటుంది మోషన్స్. ఇది ఎప్పుడైతే తల్లిపాలు ఎక్కువగా తాగుతూ ఉండగా ఈ నల్లమట్టు ఆర్ మెకోనియం అనేది కడుపు నుండి వెళ్ళిపోతూ ఉండగా అది మెల్లగా పిల్లల యొక్క మోషన్ అనేది గ్రీనిష్ ఎల్లో మెల్లగా పూర్తి గోల్డెన్ ఎల్లో కలర్కి మారుతూ ఉంటుంది. ఇది మొదటి 3 రోజుల లోపు వయసున్న పుట్టిన పిల్లల్లో గ్రీన్ కలర్ మోషన్ అనేది కామన్. అలా కాకుండా కొంత వయసు పెరిగే కొద్దీ, అంటే ఈ 3 రోజుల వయసు కాకుండా ఇంకాస్త కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లో ప్రొలాంగ్డ్ మెకోనియం ప్యాసేజ్ అనేది కూడా ఉంటుంది. అది ఎస్పెషల్లీ కొంత ప్రీటర్మ్ బేబీస్లో జరుగుతూ ఉంటుంది. నెలలు తక్కువగా పుట్టిన పిల్లల్లో యూజువల్గా జరుగుతూ ఉంటుంది. అది కామన్. ఈ 2 రకాలు కామన్. బట్ ఏదైతే గ్రీన్ కలర్ మోషన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడము, దాంతో పాటుగా కౌసు వాసన అంటారు, ఆర్ ఫౌల్ స్మెల్ అంటాం దీన్నే. ఇలా ఫౌల్ స్మెల్గా రావడము, ఒక్కొక్కసారి కడుపు నొప్పిగా ఉండి బాగా ముక్కినట్టు అయ్యి తర్వాత లూజ్ వాటరీ కానీ మ్యూకస్ అంటే జిగురుతో పాటు కానీ వస్తూ ఆ గ్రీన్ కలర్ మోషన్ అయితే స్కాంటీ అంటే చాలా కొద్ది మోతాదులో లేదా కాస్త పంపింగ్ లాగా వాటరీ పర్జింగ్ అంటాము. ఇలాంటి మోషన్స్ అనేది ఏదైతే ఈ నెలల వయసు పిల్లలకు కానీ సంవత్సరం వయసు ఇలా పిల్లల్లో ఉన్నదాన్ని ఇది ఇండైరెక్ట్గా మనము స్టమక్ ఇన్ఫెక్షన్ కింద చెప్పుకోవచ్చు. దీనినే మనము అక్యూట్ డయేరియా ఆర్ దీంతోపాటు వామిటింగ్స్ కూడా ఉంటే జీఈ అంటాము. ఇది మనకి స్టమక్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా కొన్ని కారణాలు ఉంటాయి. యూజువల్గా ఆ బిడ్డని మనం హ్యాండిల్ చేసే పద్ధతి అంటే ఎప్పుడైతే మనం హైజీనిక్గా అంటూ ఉండాలి, మన చేతులు కూడా కంప్లీట్గా బిడ్డని ముట్టుకునేటప్పుడు పుట్టిన పిల్లల్ని కానీ నెలల వయసు పిల్లల్ని ముట్టుకోవడానికి హ్యాండిల్ చేయడానికి కేర్ తీసుకోవడానికి చూసినప్పుడు ఖచ్చితంగా ఎస్పెషల్లీ వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత మనం చాలామంది ఏం చేస్తాము, సోప్ తోటి ప్రాపర్గా కడుక్కుంటాము. ఇది యూజువల్గా చేసేది. బట్ అట్ ద సేమ్ టైం ఇలానే కాకుండా సోప్ తోటి ఇలా గోర్లు రైట్ ఇలా అండ్ వేళ్ళ సందులు ఇలా అండ్ థమ్స్ ఇలా ఇక్కడి వరకు ఇలా అప్ టు ఎల్బోస్, హాఫ్ ద ఎల్బోస్ అన్నట్టుగా మనము క్లియర్గా సోప్ తోటి కడుక్కొని అండ్ ఎంబటే తడి చేతులతోటి కాకుండా కాస్త డ్రై అండ్ క్లీన్ క్లాత్ తోటి డ్రై అప్ చేసుకొని తర్వాత ఆ నెలల వయసు పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా మంచిది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి వాళ్ళ వేళ్ళు నోట్లో పెడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా ఈ పిల్లలకి వాళ్ళ చేతుల ద్వారా కొంత ఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంత వయసు దాటిన తర్వాత ఎస్పెషల్లీ ఈ 7-8 నెలల పిల్లలు లేదా అంబాడే వయసు ఉన్న పిల్లలు వీళ్ళంతా వాళ్ళ చేతులు నోట్లో పెట్టుకుంటూ అక్కడిక్కడ తచ్చాడుతూ నోట్లో పెట్టుకుంటుంటారు. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్లు ఆ డస్ట్ అనేది కడుపులోకి పోయడం వల్ల కూడా ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తూ గ్రీన్ కలర్ మోషన్స్ అవ్వడం అయ్యే పరిస్థితి ఉంటుంది. పుట్టిన పిల్లల్లో మొదటి నెల రోజుల లోపు ఎస్పెషల్లీ తల్లి గనక ఆకుకూరలు ఎక్కువగా తింటే దానివల్ల కూడా బేబీ కొంత గ్రీన్ కలర్ మోషన్ కొద్దిగా బురుగుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అది చాలా ఈజీగా మోషన్ వెళ్ళడము, ఎలాంటి ఇబ్బందికరంగా బాగా మూలుగుతూ బిడ్డ చాలా ఇరిటేబుల్గా ఫీల్ అవుతూ కాకుండా చాలా సాఫ్ట్గా మోషన్ అవుతూ అట్ ద సేమ్ టైం పాలు తాగే టైంలో కరెక్ట్గా కడుపు నిండా పాలు తీసుకుంటూ ఎలాంటి జ్వరం కానీ లేకపోవడము, యూరిన్ అనేది ప్రాపర్గా పోస్తూ ఉండడము, దానికి తగ్గట్టుగా బరువు అనేది పెరుగుతూ ఉండడం జరిగితే యూజువల్గా అది దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ యూజువల్గా మనం సహజంగా కూడా ఇలా తల్లి ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటున్న టైంలో కూడా కొంతమంది పుట్టిన పిల్లల్లో గ్రీన్ కలర్ మోషన్ అనేది గమనిస్తూ ఉంటాము.